థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనము సోలనాయిడ్ వాల్ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. దానికి కనెక్ట్ అయి ఉంటుంది కదా కంట్రోల్ వాల్. ఓకే, అంటే ఓపెన్ క్లోజ్ కంట్రోల్ వాల్ గురించి కూడా తెలుసుకున్నాం. లేకుంటే చూడండి వీడియోస్, అవి కూడా ఎండ్ కార్ట్లో పెడతాను, ఎండ్ వరకు చూడండి. సోలనాయిడ్ వాల్ అండ్ కంట్రోల్ వాల్ అవి రెండు కూడా చూసాము. ఇప్పుడు బటర్ఫ్లై వాల్ మీరు చూసింటారు. ఎనీ గేటు, బటర్ఫ్లై కాదు, గేటు ఉన్నప్పుడు ఓపెన్ క్లోజ్ లిమిట్లు వస్తాయి కదా, దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంటే ప్రాబ్లమ్స్ ఎలాగా ఐడెంటిఫై చేసుకోవాలి, ఏ విధంగా వస్తుంది, అంటే మనకు లాజిక్లో కూడా ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూద్దాం. అంటే ఉదాహరణగా చూద్దాం. ఇప్పుడు మనకు బటర్ఫ్లై వాల్ ఉంటుంది కదా, దానికి లిమిట్స్ ఉంటాయి ప్లస్ గేట్ ఉంటుంది. అంటే నీకు ఒక వాల్కు సిలిండర్ పెట్టేసి పైన లిమిట్లు తీసుకుంటాం, బటర్ఫ్లై వాల్ అంటారు. ఓకే, అదే కాదు, లిమిట్లు అడిషనల్గా తీసుకున్నా కూడా ఓకే. ఇప్పుడు మనకు అంటే సిసిఆర్ నుండి ఫీల్డ్కు చూద్దాం. ఇప్పుడు కంట్రోల్ వాల్స్ మనకు సిసిఆర్లో ఉదాహరణకు ఇలా ఉందనుకో, క్లోజ్ ఉన్నప్పుడు గ్రే కలర్లో ఉంటుంది, ఓపెన్ అయితే గ్రీను, ఎర్రర్ అంటే ఏ లిమిట్ లేదనుకో రెడ్ ఉంటుంది. ఓకే, అంటే క్లోజ్లో మనకు గ్రే కలర్ అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను, ఓపెన్ అయినప్పుడు రెడ్ వస్తుంది, అంటే గ్రీన్ వస్తుంది. అంటే ఇట్లా ఓపెన్ అట్లా క్లోజు ఏ లిమిట్లు లేవనుకో ఎర్రర్ వస్తాయి. అంటే రెండు వస్తానే కూడా రెండు రాకోకుండా, అంటే రెండు లిమిట్లు వచ్చినా రాకోకుండా మనకు ఇది ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎర్రర్ వచ్చినప్పుడు మనకు చూపిస్తుంది రెడ్. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు మనకు క్లోజ్ లిమిట్ ఉంది, అంటే గ్రే కలర్లో ఉంది కదా, ఇలాగా. అంటే ఇదంతా మీకు పిఎల్సి కన్నా ముందు ఈ లైన్ స్ట్రైట్ లైన్ లెఫ్ట్ సైడ్ ఉండేదంట లాజిక్లో ఉంటుంది అనుకో, చెప్తున్నా అలాగుంటుంది. ఏవేవి ఉంటుంది మనకు, ఫస్ట్ సేఫ్టీ ఇంటర్లాక్, అంటే ఆ వాల్ ఓపెన్ అయినప్పుడు ఏదన్నా అబ్నార్మాలిటీ, ఏదన్నా సేఫ్టీ, హ్యూమన్ సేఫ్టీకి ఏదన్నా ఇబ్బంది జరుగుతుంది అనేటివి సేఫ్టీ ఇంటర్లాక్లో ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మనకు ఒక గేట్ ఓపెన్ చేసామనుకోండి, అది ఆ ఫ్లో వాటర్ కానీ డీజిల్ కానీ ఆయిల్ కానీ అవి దాని తర్వాత పడింది అనుకో, దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది. దానికోసం సేఫ్టీ ఇంటర్లాక్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సీక్వెన్సీ ఇంటర్లాక్, అంటే సేఫ్టీ ఇంటర్లాక్ హెల్దీ అయిన తర్వాత ఏం లేదు, ఓకే ఆన్ చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా ప్రాసెస్లో ఏం వర్క్ చేయలేదు, ఏం చేయలేదు వాళ్ళు, మనం అది సేఫ్గానే ఉంది చేసుకోవచ్చు. ఓకే, అది నెక్స్ట్ సీక్వెన్సీ ఇంటర్లాక్, అంటే దీని కన్నా ముందు, అంటే దీని తర్వాత ఏమన్నా ఉంటాయి కదా, అంటే గేట్సే కానీ ఏదైనా మోటారే కానీ అవి ఓపెన్ అయితే కానీ ఇది కాకూడదు అని ఉంటాయి కొన్ని. ఓకే, అవి సీక్వెన్సీ ఇంటర్లాక్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అలాగా కొన్ని సీక్వెన్సీ ఇంటర్లాక్లో కొన్ని ఇంటర్లాక్లు ఉంటాయి, అంటే అవి కూడా హెల్దీ రావాలి. నెక్స్ట్ ఓపెన్ లిమిట్, అంటే ఇప్పుడు క్లోజ్లో ఉంది, ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ లిమిట్ ఉండవద్దు. ఓకే, మనకు ఇదే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎలాగా, ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్లో ఉంది అనుకో, మనం కమాండ్ ఇచ్చినా కూడా ఓపెన్ వెళ్ళదు. ఓకే, మనకు కూడా ఇక్కడ ఓపెన్ ఉన్నట్లు చూపిస్తుంది. ఓకే, అప్పుడు కమాండ్ తీసుకోదు, ఆల్రెడీ ఓపెన్ ఉంది కదా, దానికి ఏంది ఓపెన్ ఉంది కాబట్టి కమాండ్ తీసుకోదు. ఓకే, తీసుకున్నా కూడా మనకు ఇక్కడ లిమిట్ మీకు చూపిస్తాను ముందు. ఇలా ఉంటాయి, ఓపెన్ లిమిట్ హెల్దీ ఉండాలి. ఓకే, ఓపెన్ లిమిట్ వచ్చిందనుకో మనకు కమాండ్ వెళ్ళదు. దాని తర్వాత ఓపెన్ లిమిట్ తర్వాత మనకు పిఎల్సి ప్యానల్లో ఐఓ ప్యానల్కు మూవ్ అవుతుంది.
ఓకే, ఐఓ ప్యానెల్లో మూవ్ అవుతుంది. ఇదంతా ఇప్పుడు మనం ఓపెన్ లిమిట్ వరకు ఇది లాజిక్లో ఉందనుకోండి, ఉదాహరణకు చెప్తున్నా మీకు అర్థం కావాలని. నెక్స్ట్ పిఎల్సికి వెళ్తుంది. పిఎల్సిలో ఏమవుతుంది, పిఎల్సిలో ఓకే మనం చూడాల్సినది కామన్ సప్లై, అంటే దానికి ఒక ఎన్ఓ ఎన్సి ఏదైనా తీసుకోవచ్చు, పిఎల్సిలో ఆప్షన్ ఉంటుంది, ఒక రిలే ఉండి. మీరు చూడకుంటే ముందు వీడియోలలో చెప్పాను, చూడండి. ఓకే, పిఎల్సిలో మనకు ఎన్ఓ తీసుకుంటాం, నార్మల్ ఓపెన్ ఉంటుంది, అంటే కామన్ ఇచ్చింటాము. ఎప్పుడైతే కమాండ్ ఇస్తానే ఎన్సిఐ ఫీల్డ్కు సప్లై వెళ్తుంది, అంటే ఆ కామన్ చూసుకోవాలి. అక్కడ ఫీజు ఉందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ సోలనాయిడ్ వాల్వ్కు వస్తుంది, అంటే మధ్యలో జంక్షన్ ఉంటుంది, ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, మీరు కావాలంటే ముందు వీడియోస్ చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్ సోలనాయిడ్ వాల్వ్కు ఆపరేట్ ఉంది, అంటే సేఫ్టీ ఇంటర్లాక్స్, సీక్వెన్స్ ఇంటర్లాక్, ఓపెన్ లిమిట్లు. ఇవి హెల్దీగా ఉన్నప్పుడు ఓపెన్ లిమిట్ అంటే దీంట్లోనే వస్తుంది, ఇంటర్లాక్లోనే మీకు చూపిస్తున్న అర్థం కావాలని. ఓకే, ఇవన్నీ అయిపోయాక ఇక్కడ కామన్ సప్లై అంతా బాగున్నాక ఫీల్డ్కు వెళ్తుంది, ఆపరేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు చూడండి ఎట్లా వెళ్తుంది. ఇప్పుడు అన్ని హెల్దీ ఉన్నాయనుకో, డైరెక్ట్ సోలనాయిడ్ వాల్వ్కు కమాండ్ వెళ్ళిపోతుంది, అన్ని హెల్దీ ఉంటాయి. ఓకే, లేకుంటే వెళ్ళదు. ఇప్పుడు ఏ ఇంటర్లాక్ ఉన్నా అక్కడ ఆగిపోతుంది, ముందు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఓపెన్ లిమిట్ ఉంది, ఆల్రెడీ ఉంది. మనకు ఓపెన్ కమాండ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ దాకానే వెళ్తుంది, దాని తర్వాత పిఎల్సికి వెళ్ళదు, అక్కడికి వెళ్ళలేదు. ఓకే, మనకు కమాండ్ ఇచ్చినా కూడా వెళ్ళలేదు అంటే అది ప్రాబ్లం, అంటే ఆల్రెడీ లిమిట్ ఉంటే తీసుకోదు, మనకు అవుట్పుట్ ఫీల్డ్కు కమాండ్ రాదు. ఆల్రెడీ ఫోర్స్డ్ ఓపెన్ అని కూడా మనకు కొన్ని దానిలలో వస్తుంది. ఓకే, అంటే ఆల్రెడీ ఓపెన్లో ఫోర్స్ చేసి పెట్టారు, మన కమాండ్ ఎలాగున్నా కూడా ఓపెన్ లిమిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఫోర్స్డ్ ఓపెన్ అని వస్తుంది, అంటే ఓపెన్ లిమిట్ ఉంటే. ఇప్పుడు మనకు ఓపెన్ లిమిట్ ఉంటే ఓపెన్ అయిపోతుంది, నీకు పిఎల్సికి వెళ్ళదు, ఫీల్డ్కి వెళ్ళదు, అక్కడ దాకా ఆగిపోతుంది లాజిక్లో అలాగా. నెక్స్ట్ ఇప్పుడు క్లోజ్ సేమ్, అంటే ఇప్పుడు మీకు క్లోజ్ అవసరం లేదు, కమాండ్ లేకుంటే క్లోజ్ ఉంటుంది, లేకుంటే ఓపెన్ ఉంటుంది. కొన్ని వాల్స్ ఉంటాయి, అంటే టూ కమాండ్స్ ఉంటాయి, అంటే ఓపెన్కు కమాండ్ వెళ్ళాల్సిందే, ఓపెన్ అయిన తర్వాత క్లోజ్కు కమాండ్ వెళ్ళాల్సిందే, అలాగుంటాయి అన్నమాట. కొన్ని వాల్స్ డబుల్ వాల్స్ ఉంటాయి, అంటే ఓపెన్కు సపరేట్ కమాండ్, క్లోజ్కు ఒకటే కమాండ్, ఒకటే వాల్లో ఉంటాయి. మీరు చూసింటారు, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉండి మధ్యలో వాల్ ఉంటుంది. కమాండ్ వచ్చినప్పుడు ఓపెన్కు ఒకటి కమాండ్ ఉంటుంది, క్లోజ్కు ఒక కమాండ్ ఉంటుంది. క్లోజ్కు అంటే మనకు మ్యాక్సిమం యూజ్ చేయము, కమాండ్ పోయిందనుకో ఆటోమేటిక్గా సప్లై పోతానే వెళ్ళిపోతుంది, అంటే క్లోజ్కి వెళ్ళిపోతుంది, అలాగుంటాయి. ఓపెన్ క్లోజ్ తక్కువ ఉంటాయి, కొన్ని ప్లేస్లలో యూజ్ చేస్తారు, కంపల్సరీ అవసరం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు సేమ్ క్లోజ్ కూడా ఓపెన్ లాగానే క్లోజ్ లిమిట్ హెల్దీ ఉన్నప్పుడు క్లోజ్ వెళ్తుంది, అదే క్లోజ్ లిమిట్ ఓపెన్లో ఆల్రెడీ ఉంది అనుకో మనకు వెళ్ళదు, వాటికి ఆగిపోతుంది, ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ ఓపెన్ ఉంది అనుకో, పిఎల్సికి వెళ్తుంది, సోలనాయిడ్ వాల్వ్కి వెళ్తుంది. సోలనాయిడ్ వాల్వ్ తర్వాత మనకి ఏవైనా తీసుకోవచ్చు, నొమాంటిక్ టైప్ గేట్లు ఏవైనా. నేను ఇక్కడ బటర్ఫ్లై వాళ్ళ ఉదాహరణకు చూపిస్తున్నా కదా, అలా కాకుండా ఏవైనా తీసుకోవచ్చు, ఇక్కడ నొమాంటిక్ గేట్ ఏదైనా చూసుకోవచ్చు. సేమ్ అది కూడా సేమ్ లిమిట్లు ఉంటాయి. నొమాంటిక్ గేట్కు మనం ప్రాక్సీలు పెట్టేసుకుంటాం, దీనికి లిమిట్ స్విచ్లు ఉంటాయి, ప్లస్ ప్రాక్సీలు కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు కమాండ్ లేదు, క్లోజ్లో ఉంది, ఎయిర్ అనేది ఇన్ని ఇచ్చింటాం, ఒకటిలో 2, 3 ఉంటాయి కదా, ఓపెన్ ఇంకొకటి, క్లోజ్ ఒక్కొక్కటి. ఇప్పుడు కమాండ్ లేదు కాబట్టి క్లోజ్కి వెళ్తుంది, కింద వాళ్ళు కూడా క్లోజ్లో ఉంది. ఓకేనా, అంటే ఎయిర్ మనం చెక్ చేసుకోవాల్సింది, కమాండ్ వచ్చిందనుకో మన వరకు క్లియర్గా ఉంది కమాండ్. నెక్స్ట్ ఎయిర్ ఉందో లేదో చూసుకోవాలి, ఎయిర్ ఇన్ లేకుంటే కమాండ్ వచ్చి కూడా యూజ్ లేదు. ఓకే, ఇంకొకటి కమాండ్ వచ్చింది, ఎయిర్ ఉంది, ఆల్రెడీ
క్లోజ్కి వెళ్తుంది. కమాండ్ వచ్చినా కూడా ఓపెన్ కాలే. ఇంకొకటి ప్రాబ్లం ఉంటుంది, ఏది ఆల్రెడీ మాన్యువల్లో తిప్పి పెట్టింటారు ఓపెన్కు. ఓకే, అంటే లిమిట్లు రాంగ్ ఉంటాయి. అక్కడేమో ఉంటుంది, ఎక్కడ మనకు సిసిఆర్లో క్లోజ్ లిమిటే ఉంటుంది, లిమిట్ రాంగ్ అనుకో. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఆల్రెడీ కమాండ్ వచ్చింది అనుకో, కమాండ్ వచ్చినా అది ఆపరేట్ కాదు. ఎందుకు కాదు, మాన్యువల్గా ఒక లివర్ ఉంటుంది, అది తిప్పి పెట్టింటారు. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉంటుంది ఇక్కడ, కానీ లిమిట్ ప్రాబ్లం. అది చూసుకోవాలి. అంటే కమాండ్ వచ్చిందో లేదో కూడా మనం ఒకసారి కాయిల్కు చెక్ చేసుకోవాలి, మ్యాగ్నెట్ అయిందా లేదా. ఇంకొకటి కంపల్సరీ ఆటోలో పెట్టేసుకోవాలి లివర్. చిన్న లివర్ ఉంటుంది కదా బటన్ లాగా, అది ఆటోలో ఉండేట్టుగా చూసుకోవాలి ఎప్పటికి సోలనాయిడ్ వాళ్ళు. ఇప్పుడు మాన్యువల్గా తిప్పి పెడితే సీసార్ నుంచి కాదు. ఇంకొకటి నెక్స్ట్ ఓసులు ఉన్నాయి కదా, ఓపెన్ క్లోజ్, ఇంటర్చేంజ్ చేశారనుకో అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఓపెన్ లిమిట్ వస్తుంది, ఫోర్స్డ్ ఓపెన్ అని వచ్చేస్తుంది. ఓకే, అట్లయినా చెక్ చేసుకోవచ్చు. లిమిట్ ప్రాబ్లం ఉన్నాయి, మధ్యలో ఉంది గేటు. ఓకే, కొంచెం పోతే ఫుల్ ఓపెన్లో ఉంది, కానీ లిమిట్ రాలేము మంది, అక్కడికి రీచ్ కాలేదు, కొంచెం ఏదో మెటీరియల్ ఉండి అడ్డుకుంది అనుకో. అప్పుడు ఏమవుతుంది, మాన్యువల్గా తిప్పి పెట్టింటారు, అక్కడ నుంచి కమాండ్ రాదు. కమాండ్ వచ్చినా కూడా ఆపరేట్ కాదు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఓసులు చేంజ్ అయినాయి. ఓకే, ఓసులు చేంజ్ కావడం వల్ల కమాండ్ రాకోకుండా కూడా ఓపెన్లో ఉంటుంది. అంటే నువ్వు మాన్యువల్గా తిప్పకోకుండా కూడా ఓసులు చేంజ్ చేస్తే ఓపెన్లో ఉంటుంది, కమాండ్ వచ్చినప్పుడు క్లోజ్ అవుతుంది. ఓకే, ఓసులు చేంజ్ అయితే మనకు ఎప్పుడన్నా కానీ కమాండ్ వచ్చినప్పుడు మటుకే ఓపెన్ కావాలి, కమాండ్ లేనప్పుడు క్లోజ్లో ఉంటుంది. ఓకే, ఇలాగా మన కాయిల్కు సప్లై వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ సీసార్లో లిమిట్లో చెక్ చేసుకోవాలి, ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా. ఆల్రెడీ ఓపెన్ ఉంటే సీసార్కు ఫీల్డ్లోకి కమాండ్ రాదు. ఓకే, ఇంకా అలా కావాలంటే ఫోర్స్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ బిట్ ఫోర్స్ చేసామనుకో ఆపరేట్ అయింది అనుకోండి, కనుక ఆటోమేటిక్గా ఓపెన్ క్లోజ్ లిమిట్ ఆల్రెడీ ఓపెన్ వస్తుంది, మన కమాండ్ రాలేదు, అంటే ఫోర్స్ ఇచ్చామనుకో అప్పుడు క్లోజ్ అయింది అనుకోండి లిమిట్లు, అంటే ఓసులు ఇంటర్చేంజ్ అయినాయి అని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ఇంకోటి ఎయిర్ ఒకటి చెక్ చేసుకోవాలి. సోలనాయిడ్ వాళ్ళు మ్యాక్సిమం ప్రాబ్లం వచ్చినప్పుడు ఉండదు, 2 దానిలలో ఎయిర్ వచ్చేస్తుంది, అప్పుడు ఆపరేట్ కాదు. మ్యాక్సిమం సిలిండర్లో కూడా మనం సోలనాయిడ్ వాళ్ళు మీరు చూడండి వీడియో, లాస్ట్లో ఎండ్లో కార్ట్లో పెడతా, మీకు క్లియర్గా అర్థమవుతుంది సోలనాయిడ్ వాళ్ళ గురించి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనము ఇక్కడ వచ్చేసింది, కమాండ్ ఇచ్చాము, కమాండ్ ఇస్తానే ఏమవుతుంది, వస్తానే ఎయిర్ వస్తుంది, ఓపెన్ లిమిట్కి వెళ్ళిపోయింది. అంటే ఇందాక కమాండ్ ఇవ్వలేదు, అప్పుడు కమాండ్ ఇవ్వలేదు కాబట్టి క్లోజ్లో వస్తున్నది ఓస్లో. కమాండ్ ఇచ్చిన తర్వాత అంటే దాని కాయిల్కి సప్లై వెళ్తానే మ్యాగ్నెట్ అయ్యి లివర్ మూవ్ అయిపోతానే ఎయిర్ను డైవర్ట్ చేస్తుంది. డైవర్ట్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది, కింద గేటు కూడా ఓపెన్ అయింది చూడండి. ఓకే, ఈ విధంగానే ఉంటుంది. ఆటోమేటిక్గా మనకు లిమిట్లు కూడా తీసుకుంటాం దీనికి. ఓకే, ఓపెన్ లిమిట్ క్లోజ్ లిమిట్ బటర్ఫ్లై వాళ్ళలో ఈ లిమిట్లో. ఓకే, ఇప్పుడు క్లోజ్ ఆపరేట్ అయింది అంటే మనకు కమాండ్ లేదు. ఓకే, ఇప్పుడు లిమిట్ ప్రాబ్లం అంటే ఆల్రెడీ ఓపెన్ ఉన్న ఉరివే లిమిటే లేదనుకో, ఓపెన్ లేదు క్లోజ్ లేదు, కానీ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సిసిఆర్ నుంచి ఉంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్న ఫోర్స్లో కమాండ్ ఇప్పించామనుకోండి, ఓపెనో క్లోజో మూమెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు క్లోజ్ లిమిట్ ఓపెన్ లిమిట్ లేదు, క్లోజ్ లిమిట్ ప్రాబ్లం ఉంది, ఓపెన్ లిమిట్ మనకు ప్రాబ్లం ఉందో లేదో తెలియదు, సెంటర్లో ఉంటుంది గేట్, అంటే ఆల్రెడీ క్లోజ్లో ఉంటుంది. కమాండ్ ఇచ్చినప్పుడు ఫోర్స్గా ఓకే, కమాండ్ ఇస్తానే ఆటోమేటిక్గా క్లోజ్ లిమిట్
లేకుండా కూడా కొన్ని లాజిక్లో చేసింటే ఏం ప్రాబ్లం లేదు. ఓపెన్ కమాండ్ ఇస్తేనే ఓపెన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే లిమిట్ సైడ్ ప్రాబ్లం ఉండవచ్చు, లేకుంటే ఫిజికల్గా క్లోజ్ అయి ఉండకపోవచ్చు. ఆ రెండు ఉంటాయి. మన కమాండ్ వచ్చిన తర్వాత ఓపెన్ ఉన్నప్పుడు, అదే ఓపెన్ లేదనుకోండి, ఓపెన్ రాలే క్లోజ్ రాలే అంటే రియల్గా కమాండ్ వెళ్ళలేదు, లేకుంటే ఓసులు పోయి ఉండవచ్చు. అక్కడ చెక్ చేసుకోవాలి. ఇంకొకటి, మీకు క్లోజ్కు గ్రీన్ ఉంది కదా, ఓపెన్కు రెడ్ ఉంది. ఇప్పుడు మనం కమాండ్ ఇస్తాం, చూద్దాం. ఇప్పుడు కమాండ్ వెళ్ళి ఫీల్డ్లో అంతా హెల్దీ ఉండి కమాండ్ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఎయిర్ ఓపెన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు లిమిట్ ఏమవుతుంది, చేంజ్ ఓవర్ అవుతుంది. అంటే ఓపెన్ లిమిట్ ఆపరేట్ అవుతుంది. ఓకే, ఆ లివర్లు కరెక్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. క్లోజ్లో క్లోజ్ లిమిట్ సీసార్కు సెంటర్లో ఉందనుకోండి, కొత్తగా పెడుతున్నాం గేటు, ఫిజికల్గా క్లోజ్లో ఉంది, క్లోజ్ చేసినప్పుడు క్లోజ్ లిమిట్ చేత్తో ఆపరేట్ చేసామనుకోండి, ఆ క్లోజ్ లిమిట్ కన్ఫర్మ్ చేసుకొని దాన్ని ఆపరేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఓపెన్ చేయాలి, ఓపెన్ అవుతుంది. ఓపెన్ లిమిట్ లేకుంటే ఆ రెడ్ దాన్ని కొంచెం తిప్పాలి, లిమిట్ ఆపరేట్ అయ్యేట్టుగా. ఓకేనా, ఈ విధంగా అంటే మనకు ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలి, లాజిక్ నుంచి వస్తుందా లేదా అదొకటి చెక్ చేసుకోవాలి. లిమిట్ స్విచ్లు ఎర్రర్ ఉంటే రాదు. ఓకే, మనం ఓపెన్ కమాండ్ ఇచ్చినప్పుడు రాదు, అంటే రెండు ఓపెన్లు ఉంటాయి మనకు, చూశారు కదా ముందు. ఆ లిమిట్ తర్వాత మనకు లాజిక్లోంచే పిఎల్సీకి రాదు అవుట్పుట్. ఓకే, పిఎల్సీకి వస్తుంది, ఆడ ఫీజ్ చెక్ చేసుకోవాలి ఫీల్డ్కి రాలేదంటే. ఓకే, అక్కడ వస్తుంది, కాయిల్ చెక్ చేసుకోవాలి. కాయిల్ తర్వాత సోలనాయిడ్ వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే ఓసులు రెండు ఓపెన్ చేసి ఎయిర్ ఇచ్చామనుకోండి, ఏదో ఒక దాంట్లో వస్తుంది. కమాండ్ ఇస్తేనే చేంజ్ ఓవర్ అవుతుందో లేదా అది కన్ఫామ్గా క్లియర్, సోలనాయిడ్ వాళ్ళ నుంచి క్లియర్గా పనిచేస్తుంది. అంటే ఎలాగుంటుంది, ఓపెన్ చేసి ఓసులు కమాండ్ ఇప్పించామనుకోండి, ఎయిర్ ఆన్ చేసి చేంజ్ ఓవర్ అవుతుందో లేదా అది మనం చూసుకోవాలి. స్పెట్స్ పెట్టుకొని మనం జాగ్రత్తగా సేఫ్టీగా చూసుకోండి అవి. ఓకే, అవి చేంజ్ ఓవర్ అవుతుంది అనుకోండి ఎయిర్, మనకు సోలనాయిడ్ వాళ్ళ సైడ్ ప్రాబ్లం లేదు. చేంజర్ అయినా కూడా రెండు దానిలలో ఎయిర్ వస్తుంది, కమాండ్ ఇచ్చినప్పుడు ఈనప్పుడు కూడా రెండు దానిలలో వస్తుంది అంటే వాళ్ళు మార్చేసుకోండి. ఓకే, రిటర్న్ మనకు గేట్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ. గేట్ సైడ్ ప్రాబ్లం ఉంటే నొమాంటిక్ సిలిండర్ సైడ్ మీకు ఎండ్లో ఇచ్చాను, చూడండి వీడియోలో. ఓకే, గేటు సోలనాయిడ్ వాళ్ళ గురించి క్లియర్గా ఇచ్చాను, చూడండి, అర్థమవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. ఓకే, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన ఫ్రెండ్స్ వెతుకుతుంటారు కదా సోలనాయిడ్ వాళ్ళ గురించి, వాళ్ళకు రికమెండ్ అవుతుంది అంతే. ఓకే, ఓకే అండి, వీడియోను పూర్తిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి.